మంచిర్యాల జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రసాభాసగా మారింది. హాజీపూర్ మండలంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను పోలీసులు పిఎస్ కు తరలించారు. ఇక్కడ జెండా ఎవరిదని అభ్యంతరం ఉందా? మీరు ఎవరు అభ్యంతరం చెప్పడానికి పోలీస్ స్టేషన్ లో ఖర్చు పెడుతున్నామా? ఎవరైనా ఉంటారమ్మా? జెండా పెడతాం, హిందూ జెండా పెట్టుకునే శివాజీ ఒక కులానికో ఒక మతానికో చెందిన నాయకుడు కాదు. శివాజీ ఒక మహాపురుషుడు. శివాజీని చూసి భావి తరాలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి శివాజీ విగ్రహాన్ని హాజీపూర్ మండలంలో దాదాపు నెల రోజుల నుంచి శివాజీ విగ్రహం పెడతామంటే, అక్కడ ఒక జాగాలో శివాజీ విగ్రహం పెడతామంటే పోలీసులు 21 మంది మీద కేసు బుక్ చేశారు. ఇవాళ మళ్ళొక జాగా తీసుకుందాం ఇక్కడ పెడదామంటే ఇవాళ పోలీసులు అడ్డుకుంటారు. అంటే మనం భారతదేశంలో ఉన్నామా? హాజీపూర్ మండలం భారతదేశంలో ఉన్నదా లేదా? ఇదే దండపల్లి మండలంలో పోయిన సంవత్సరం శివాజీ విగ్రహం పెడితే ఎమ్మెల్యే గారు పోయి శంకుస్థాపన చేసిర్రు. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. మరి అది కూడా హైవేకి పక్కకే కట్టి ఉన్నది. లక్షపేటలో శివాజీ విగ్రహం ఉంది, మరి హాజీపూర్ మండలం లేదు. ఎందుకు ఈ రాజకీయ నాయకులు భయపడుతున్నారు? శివాజీ విగ్రహం పెడతానికి ఎందుకు భయపడతారు? మైనారిటీలో ఓట్లు పోతాయని భయపడుతుర్రా? మైనారిటీల కొమ్ము గాయడానికి భయపడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. మేమందరినీ కోరుతున్నాం, పోలీసులకు కూడా చెప్తున్నాం, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి సార్, మీరు ఒక రాజకీయ నాయకుడు ఎవరో స్థానికంగా ఒత్తిడి పెట్టిండని చెప్పి ఇవాళ మాకు ఇక్కడ పర్మిషన్ నిరాకరించడం చాలా బాధాకరం. ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా చెప్తున్నాం, ఉగాది నాడు కొత్త సంవత్సరం ఉగాది నాడు హాజీపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం పెట్టి చెప్తున్నాం. దీనికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరికి ఏ అభ్యంతరం ఉందా చెప్పండి. మీరు ఎక్కడ చూపిస్తే మేము అక్కడ కట్టుతాం. మేమందరం